పాఠశాల నాయకత్వంలో మన నైపుణ్యాన్ని మరింత మెరుగుపరుచుకోవాలనుకుంటున్నారా? అయితే తప్పనిసరిగా చేయాల్సిన ఈ స్కూల్ లీడర్షిప్ ఆన్లైన్ కోర్సుని అసలు ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా తేలికగా ఎలా పూర్తి చేయాలో ఈరోజు మనం వివరంగా చూద్దాం. అవును, దీక్షా యాప్లో ఈ కోర్స్ని కంప్లీట్ చేయడం మొదటిసారి చూస్తే కాస్త కన్ఫ్యూజింగ్గా అనిపించొచ్చు. అందుకే మనం రిజిస్ట్రేషన్ దగ్గర్నుంచి సర్టిఫికేట్ తీసుకునేంత వరకు ప్రతి స్టెప్ని చాలా క్లియర్గా, సింపుల్గా అర్థం చేసుకుందాం. మనందరికీ తెలుసు, ఇప్పటికే ఇనీషియల్ లీడర్షిప్ ట్రైనింగ్ పూర్తయింది కదా. ఇప్పుడు దానిమీద మన స్కిల్స్ని ఇంకా బిల్డ్ చేసుకునే టైం వచ్చింది. ఈ ఆన్లైన్ కోర్స్ అందులో నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ స్టెప్ అన్నమాట. చూశారుగా, మన టార్గెట్ ఏంటంటే ఈ 7 మాడ్యూల్స్ పూర్తి చేయడం. అది చేస్తే చాలు, సర్టిఫికేట్ మన చేతిలో ఉంటుంది. మరి ఆ టార్గెట్ని రీచ్ అవ్వడానికి ఏం చెయ్యాలో ఒక్కొక్క స్టెప్ని ఇప్పుడు చూసేద్దాం. సరే, కోర్సులోకి డైరెక్ట్గా వెళ్లే ముందు మన ఫోన్లో కొన్ని యాప్స్ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. అవేంటో చూద్దాం పదండి. రైట్, మన చెక్లిస్ట్లో మొదటివి ఈ 2 యాప్స్, దీక్ష మరియు దీక్ష కోర్సెస్. ఈ 2 ఇన్స్టాల్ చేశాక మన అఫీషియల్ లీప్ ఐడి పాస్వర్డ్తో లాగిన్ అవ్వాలి. ఇది చాలా ముఖ్యం, ఎందుకంటే మన ప్రోగ్రెస్ మొత్తం అఫీషియల్గా ట్రాక్ అవ్వాలంటే ఈ లాగిన్ తప్పనిసరి. సో జాగ్రత్తగా చేయాలి. సరే, అంతా రెడీగా ఉంది కదా. ఇక రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఇక్కడే చాలామంది ఒక చిన్న పొరపాటు చేస్తుంటారు. దాన్ని మనం ఎలా అవాయిడ్ చేయాలో తెలుసుకుంటే మన పని ఇంకా ఈజీ అయిపోతుంది. ఇక్కడొక చాలా ముఖ్యమైన విషయం గమనించాలి. డైరెక్ట్గా యాప్లోకి వెళ్ళి కోర్స్ కోసం వెతక్కండి. అలా చేస్తే దొరకదు. ఫస్ట్ గూగుల్లో అమరావతి టీచర్స్ అని సెర్చ్ చేసి వాళ్ళ వెబ్సైట్కెళ్ళాలి. అక్కడ మనకు స్కూల్ లీడర్షిప్ ట్రైనింగ్ కోసం ఒక స్పెషల్ లింక్ కనిపిస్తుంది. దానిమీదే క్లిక్ చేయాలి. ఆ లింక్ క్లిక్ చేయగానే మనకు ఈ లాగిన్ స్క్రీన్ వస్తుంది. ఇక్కడే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సాధారణంగా చేసేట్టు మన ఫోన్ నంబర్ లేదా ఈమెయిల్తో లాగిన్ అవ్వడానికి అస్సలు ట్రై చేయొద్దు. దీనికోసం ఒక స్పెషల్ పద్ధతి ఉంది. అదేంటంటే ఇదిగోండి, ఇక్కడ కనిపిస్తుంది కదా, లాగిన్ విత్ స్టేట్ సిస్టమ్ అనే బటన్. మనం క్లిక్ చేయాల్సింది దీనిమీదే. ఇది గుర్తుపెట్టుకోండి. ఇలా చేస్తేనే ఈ కోర్స్ మన అఫీషియల్ ప్రొఫైల్కి కరెక్ట్గా లింక్ అవుతుంది. మన ప్రోగ్రెస్ కూడా సరిగ్గా రికార్డ్ అవుతుందన్నమాట. సరే, ఆ బటన్ నొక్కాక ముందు మన రాష్ట్రాన్ని, అంటే స్టేట్ ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ మన లీప్ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. అంతే, మిగతాదంతా సిస్టమే చూసుకుంటుంది. మనల్ని డైరెక్ట్గా దీక్షా కోర్సెస్ యాప్లో ఉన్న కోర్సు పేజీకే తీసుకెళ్ళిపోతుంది. చూసారా ఎంత సింపులో? అంతే, కంగ్రాట్స్! ఇప్పుడు మనం కోర్సులో సక్సెస్ఫుల్గా ఎన్రోల్ అయిపోయాం. వెంటనే మన హోమ్ స్క్రీన్లోనే మై లెర్నింగ్ సెక్షన్లో ఈ కోర్స్ కనిపించడం మొదలవుతుంది. ఇక అసలైన లెర్నింగ్ స్టార్ట్ చేద్దాం. ఓకే, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే పూర్తయింది. మరిప్పుడు మనం పూర్తి చేయాల్సిన ఆ 7 మాడ్యూల్స్ లోపల ఏముంటుంది, వాటి స్ట్రక్చర్ ఎలా ఉంటుందో ఒకసారి వివరంగా చూద్దాం. ఇక్కడ ఒక మంచి విషయం ఏంటంటే 7 మాడ్యూల్స్ ఉన్నా ప్రతి ఒక్క మాడ్యూల్ స్ట్రక్చర్ సేమ్ టు సేమ్ ఇలాగే ఉంటుంది. మొదట ఒక ప్రీ టెస్ట్, తర్వాత ఒక పీడిఎఫ్ డాక్యుమెంట్, ఆ తర్వాత ఒక వీడియో, ఫైనల్గా ఒక పోస్ట్ టెస్ట్. ఈ ఆర్డర్ మారదు. ఈ పద్ధతి వల్ల మనం చాలా ఈజీగా ముందుకు వెళ్ళిపోవచ్చు. అయితే ఇక్కడో చిన్న రూల్ ఉంది. అదేంటంటే ఒక మాడ్యూల్లోని ఈ 4 భాగాలని, అంటే ప్రీటెస్ట్, పీడిఎఫ్, వీడియో, పోస్ట్ టెస్ట్, ఈ 4ంటిని ఆర్డర్లో పూర్తి చేస్తేనే నెక్స్ట్ మాడ్యూల్ మనకు ఓపెన్ అవుతుంది. మధ్యలో దేన్ని స్కిప్ చేయడానికి అస్సలు కుదరదు. సరే, ఈ మొత్తం కోర్సులో మనం గుర్తుంచుకోవాల్సిన ఒకే ఒక్క మోస్ట్ ఇంపార్టెంట్ నంబర్ ఇదిగో ఇది. మన సక్సెస్ని డిసైడ్ చేసేది కూడా ఇదే. ఏంటది? అవును, 60%. ప్రతి మాడ్యూల్ చివర్లో ఉండే పోస్ట్ టెస్ట్లో మనం ఖచ్చితంగా 60% లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ చేయాలి. ప్రతి మాడ్యూల్లోనూ ఈ టార్గెట్ రీచ్ అయితేనే మనం ఫైనల్ సర్టిఫికేట్కి క్వాలిఫై అవుతాం. ఓకే, ఇప్పటిదాకా మనం చూసిన స్టెప్స్ అన్నీ కలిపి మన సక్సెస్కి దారిని ఎంత సింపుల్ చేస్తున్నాయో ఒక్కసారి చూద్దాం రండి. విజయానికి ఫార్ములా చాలా సింపుల్ అన్నమాట. 7 మాడ్యూల్స్ ప్లస్ ప్రతి దాంట్లో 60% స్కోర్ ఈజ్ మన సర్టిఫికేట్, అంతే. సరే, ముగించే ముందు ఒక్కసారి క్విక్గా ఈ 5 ముఖ్యమైన పాయింట్స్ గుర్తు చేసుకుందాం. ఇవి ఫాలో అయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా కోర్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయొచ్చు. చివరగా ఒక్క విషయం, ఈ కోర్సు కేవలం ఒక సర్టిఫికేట్ కోసం మాత్రమే కాదు. ఇక్కడ నేర్చుకున్న ప్రతి స్కిల్ మన క్లాస్ రూమ్ని, మన స్కూల్ని ఎలా మార్చగలదు, ఈ ట్రైనింగ్ మనలో ఉన్న లీడర్ని ఇంకా ఎలా ముందుకు తీసుకెళ్తుంది. ఒక్కసారి ఆలోచిద్దాం.